హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరు ఎట్లున్న ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. సో ఈ సండే అయితే మేమైతే ఇక స్పెషల్ అయితే తెచ్చుకున్నాము. అదేంటంటే చేపలు 2 కవర్లు తెచ్చినాయండి. చారుకా అంటే వేరు వేరు కొట్టించినవా? సో ఫ్రెండ్స్, ఈరోజు చేపలు తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే 100K సెలబ్రేషన్, 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు అనేసి అయితే చేపలు తెచ్చింది ఫ్రెండ్స్ కదా. ఇలా ముళ్ళు లేవా ఇప్పుడు? సో ఫ్రెండ్స్, ఇక మా హాని అయితే ఎప్పటి నుంచి అడుగుతుంది ముళ్ళు లేని చేప తీసుకురా డాడీ, ముళ్ళు లేని చేప తీసుకురా డాడీ అని. చాలా రోజులై చేపలు తెచ్చుకోక, అందుకోసమే ఈరోజు అయితే చేపలు తీసుకొని వచ్చిండు. సో ఫ్రెండ్స్, ఇక ఇంకోటి మన ఛానల్కి అయితే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇక మేమైతే సో చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఓన్లీ మేమే. ఇక పిల్లలు అయితే మస్తు లేట్ అయిపోయింది ఈరోజు ఇక టిఫిన్ చేసరికి అయితే. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోయారు. మేము ఈరోజు నైట్ వరకన్నా రేపన్నా అవుతారేమో అనుకున్నాం. ఎందుకంటే నైట్ అయితే ఒక 170 మెంబర్స్ దాకా తక్కువ ఉండే. సో నైట్కే 900 అయిపోయారు. మార్నింగ్ వరకు ఇక అయిపోతూనే ఉంటారు ఫాస్ట్గా. సో అందుకే పిల్లల్ని అయితే పాపం ఈరోజు సండే కదా లేట్గా లేచారు. ఆగం అయిపోయింది మాకైతే. పొద్దున్నే లేపి ఐతూరు వాళ్ళు మనం బ్లాగ్ తీసుకుందాం అనేసి అయితే పిల్లల్ని లేపి అడావిడిగా ఇక ఛానల్ కింద వేసుకొని వీడియో అయితే తీసినాం. ఇంకా పిల్లలు టిఫిన్ చేసి అయితే అక్కడికి వెళ్ళారు. మలేష్ అన్న ఛానల్ అయితే వీడియో ఉందండి. ఈ ఫ్రైకా మరి తక్కువ తీసుకొచ్చిన ఫ్రైకి తక్కువ తీసుకొచ్చిన ఈ చారుకు కానీ మరి ఇవి కడుగు, నాకైతే కడగరాదు, నువ్వే కడుగు. సో ఫ్రెండ్స్, మేమైతే షార్ట్ వీడియో ఒకటి అయితే పెట్టినాం కదా ఫ్రెండ్స్, 100K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అనేసి. దానికైతే చాలామంది కంగ్రాచులేషన్స్ అయితే కామెంట్ అయితే చేసారు. ప్రతి ఒక్కరికి అయితే పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దా అయిపోయిందా? తొందరగా కానీ మన వాటికి అన్ని కలిపెట్టాలి, మళ్ళీ పిల్లలకు ఆకలి అవుతుంది. చూడు ఫ్రెండ్స్, సండే అంటాం కానీ సండే అయితే అస్సలు పని తీరదు ఏం తెలియదు ఫ్రెండ్స్. టైం అయితే 2:30 అయిపోయింది. ఇంకా మా వంటలే కాలేదు. పొద్దున్న నుంచి ఇదే పని సరిపోతుంది, టిఫిన్లు ఇవి అవి. సండేనే ఇంకా పని ఎక్కువ ఉంటుంది నిజంగా మిగతా టైంలో కంటే. ఫస్ట్ అయితే ఇక పులుసు పెడదామని చారు కోసం అయితే పోపు చేస్తున్నా. ఇక మొత్తం ముక్కలకైతే కలిపెట్టిన. ఫ్రై అయితే పిల్లలు వచ్చినాక వేసిస్తా వేడివేడిగా. ఇంకా పిల్లలు అయితే రాలేదు. అప్పటి వరకు అయితే మంచిగా ముక్కకు ఉప్పు కారం ఇట్లా అన్ని మసాలాలు పడతాయి. వాళ్ళు చూపిస్తా ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేటప్పుడు అమ్మే అయిందా వస్తారు చూడు. సో నేనైతే చేపల పులుసు నా స్టైల్లో అయితే ఇట్లా వేసుకుంటా. దీంట్లోనే చింతపండు చారులోనే పసుపు వచ్చాయి, ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కలిపి పెట్టుకుంటా. పోపు ఇవన్నీ ఉల్లిగడ్డ ఇట్లా అన్ని పోపు చేసిన తర్వాత చారు మసాలేటప్పుడు ముక్కలు వేస్తా. ముక్కలు ఇట్లా నేను అట్లనే వేయను, కొంచెం నూనెలో కొంచెం ఇట్లా వేపి దాంట్లో వేస్తా. బాగుంటుంది చారు. ఇప్పటికంటే చారు రేపు పొద్దునకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నైట్ చారు వేసుకోవాలి, పొద్దున తినాలి, మంచిగా ఉంటుంది చేపల చారు అట్లా. వచ్చినారా? అయ్యో మీరు వచ్చేవారికి ఇద్దాం అనుకున్నా, ఇంకొచ్చి టైం అవుతుంది. కలిపెట్టినా ఫ్రై ఎంతసేపట్లో వేసిస్తా. ఇప్పుడు పులుసు పెడుతున్నా, ఫ్రై చేస్తా. లేదు అగో ఫ్రైకి ఇక్కడ కలిపెట్టింది. అగో నాని అగో అక్కడ ఫ్రై కలిపెట్టినా. నాకు తెలుసు మీ గురించి, అందుకే డాడీ ఏం చేసి చెప్పన్నా, చార్లకు ఎక్కువ ముక్కలు తెచ్చిండు, ఫ్రైకి తక్కువ ముక్కలు తెచ్చిండు. ఇక నేను మళ్ళీ ఇలా కొనేసి చారు ఉత్తది తింటారు మీరు, ముక్కలు తినారు కదా. అయిపోతుంది ఒక 20 నిమిషాలు. ఆ కడుగుడే మస్తు సేపు పట్టింది. మళ్ళీ కొంచెం ముక్కలకు ఉప్పు కారం మసాలా పట్టాలి కదా. మాని మొన్న నుంచి ముళ్ళు లేని చేపదే అన్నది. ఇష్టం నాకు. మళ్ళీ ఒక్కసారి వండిన అయితే, ఒకటేసారి వండినా కానీ మంచిగా అయింది. ఇంకొంచెం ఉడికేది ఉండే అన్నారు. ఉమ్మందరూ అట్లున్నావు అట్లున్నావేంద్రా. సో ఇక్కడైతే చారు మసాలా పెడుతున్నా. ఇక్కడైతే పిల్లలకు ఆకలి అవుతుందని ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, మీరేం ఈ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? మేమైతే చేపల ఫ్రై, చేపల చారు. నాకు ఈరోజు మస్తు పని ఉందంటే ఇక నాకు చేపలు తెచ్చి ఇక పెద్ద పని పెట్టినావు. ఇంకా ఖాళీ ఉన్న టైంలో ఏమో దేవు, పని ఎక్కువ ఉన్న టైంలోనే వేస్తావు.
మీ ఇష్టం ఉన్నప్పుడు మీరు తెస్తారు. ఇవాళ అటు చీరల గిరాకీ ఇటు ఇది అటు 100K సబ్స్క్రైబర్స్ అయిన అది ఇంకా బట్టలు ఉరుకులాట అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా ముక్కలు అయితే కొంచెం ఫ్రై చేసి వేస్తా. చారు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక చారు అయితే ఇక మసులుతుంది. మరి ఉత్త వేస్తే కొంచెం టేస్ట్ ఉండే అని ఇట్లా కొంచెం నూనె లేంపి వేసేస్తా. రెడీ అయినట్టే. కొంచెం సేపు చేపలు ఇప్పుడు వేసిన కాబట్టి కొద్దిసేపు మగ్గితే సరిపోద్ది. ఇక ఇక్కడైతే ఫ్రై చేసిన పిల్లలకైతే ఇక అమలు చేపల ఫ్రై రెడీ. గవర అవుతుంది. ఇక వంటకాడు ఉండి ఇటుండి అటుండి అటు చెల్లేది టేస్ట్ చేసి చూడిగా. నిజంగా ఫ్రెండ్స్ చాలా రోజులు చేపల ఫ్రై తినకైతే అని ఆ చెల్లకేసి చూడు ఫ్రెండ్స్. ఇక నా అంగడి అయితే ఇక ఇట్లా ఉంటుంది. చీరలకు వస్తున్న అయితే తీయాలి, చూపియాలి, మళ్ళీ మరత పెట్టాలి, మళ్ళీ చదువుకోవాలి. అందుకోసమే ఇక ఈరోజు అయితే పొద్దున్న నుంచి అయితే ముగ్గురు వచ్చిర్రు. అందుకే ఇవన్నీ ఇట్లానే పెట్టినా. మళ్ళీ సాయంత్రం నైట్ అయితే చదువుతాయి ఇక. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళకి ఇట్లా వచ్చేటోళ్ళు ఉన్నారు. అందుకే ఇంకా అట్లనే పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటిని ఏం చదవలేదు. సాయంత్రం అయితే చదివేస్తాయి. ఇక ఇట్లా ఉంటుంది. పండుగలు వస్తే ఇట్లా చీరలు తెచ్చుకుంటే ఇంట్లో ఇక సండే పిల్లలు ఇంట్లో ఉండి వీడియోలు తీసుకోవాలి, వంటలు చేయాలి, వచ్చిన వాళ్ళకి చీరలు చూపించాలి, టిఫిన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు నాకైతే. అసలు వీడియోస్ తీయడం ఈజీ అనుకుంటాం కానీ అస్సలు ఈజీ అయితే కాదు. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా. ఒకప్పుడు నేను ఇట్లా అట్లే అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను వీడియోస్ తీయాలి కాబట్టి ఏముంది ఇట్లా ఒక 5-6 నిమిషాల బ్లాగ్ తీస్తారు పెడతారు అనేసి అనుకున్నా. కాకపోతే అలా దీనాక తీస్తుంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియోస్ అంటే ఏంటి అనేది. ఒక్కొక్కసారి అయితే అమ్మో అనిపిస్తుంది. నీకు లేదు ముళ్ళు లేని చాలా తెచ్చింది. కాలుతుందా మెల్లగా తిను. బాగుందా ఫ్రెండ్స్? ఏమి ఇట్లా టేస్ట్ అయితే వేస్తున్నా. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఈరోజు సండే బ్లాగ్ అయితే. మేమైతే ఇక ఫిష్ తెచ్చుకున్నామని ఇట్లా బ్లాగ్ అయితే తీసినాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.